నెల్లూరు జిల్లాలో నెల్లూరు కార్పొరేషన్కి డిప్యూటీ మేయర్ ఎన్నిక, అదేవిధంగా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కోవూరు నియోజకవర్గంలోని బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ 2 వైస్ చైర్పర్సన్ల ఎన్నికకు సంబంధించి గత 2 రోజులుగా అటు మాజీ మంత్రివర్యులు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, మాజీ మంత్రివర్యులు కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కావచ్చు, ప్రస్తుత శాసన మండలి సభ్యులు నెల్లూరు నగర నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, ఇతర కొంతమంది చోటా నాయకులు కావచ్చు, అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ వారితో పాటు జిల్లా ప్రజానికానికి అందరికీ కొన్ని విషయాలు తెలియపరుచుకుంటున్నాం. మేమందరం ఎవరమైతే తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి తెలుగుదేశం పార్టీలో ఉండి మేము డిప్యూటీ మేయర్గా నెల్లూరు నగర కార్పొరేషన్ నుంచి అటు సోదరి తహసీన్ గారిని కానీ బుచ్చిరెడ్డిపాలెంలో 2 మున్సిపల్ చైర్పర్సన్లు కానీ మేము ఎన్నుకున్నాం. ప్రజలు మమ్మల్ని ఓట్లేసి గెలిపించిన దానికి వారి వారి ప్రాంతాల్లో అభివృద్ధి చేయాలా, అభివృద్ధి చేయాలంటే అధికార పార్టీ సహాయ సహకారాలు ఉండాలా. కాబట్టి కొంతమంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎన్నికలకు ముందే ఈ పార్టీతో విసిగెత్తిపోయి మాలాంటి వాళ్ళం కొంతమంది ఎన్నికలకు ముందే తెలుగుదేశం పార్టీలో చేరాం. కొంతమంది కార్పొరేటర్లు కొంతమంది కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి వారి ప్రాంతాల అభివృద్ధి కొరకు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. మీకు శక్తి లేక కౌన్సిలర్ని కాపాడుకోలేక కార్పొరేటర్ని కాపాడుకోలేక మీ నాయకత్వ లోపంతో ఎదుటివారి మీద అభాండాలు వేస్తున్నారు, అనేక రకాలుగా ఆరోపణలు చేస్తున్నారు. అలా చేస్తాం ఇలా చేస్తాం. కేరళ హైకోర్టు తీర్పు పెద్దల గోవర్ధన్ రెడ్డి గారు అటు బుచ్చిరెడ్డిపాలెంలో కావచ్చు నెల్లూరులో కావచ్చు మాటకు ముందు రాజ్యాంగం 10వ షెడ్యూలు కేరళ హైకోర్టు కాగితం ఒకటి తీసుకొని ఇదిగో కాగితం 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 అని చెప్పి చూపిస్తా ఆయన పక్కన ఇటు పక్కన చంద్రశేఖర్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతుంటే నవ్వుకుంటూ ఇటు పక్కన ప్రసన్న కుమార్ రెడ్డి గారు నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉన్న సందర్భం నిన్న చూసాం. అయ్యా గోవర్ధన్ రెడ్డి గారు, మేమైనా కార్పొరేటర్లం, మేమైనా కౌన్సిలర్లం, లేదా ఇప్పుడు డిప్యూటీ మేయర్లు అయ్యాం. నేనైతే ఎన్నికలకు ముందే గతంలోనే డిప్యూటీ మేయర్గా ఉన్నా. మా స్థాయితో పోలిస్తే నీ పక్కన కూర్చొని ఉన్నటువంటి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కోవూరు మాజీ శాసనసభ్యులు 2009లో తెలుగుదేశం పార్టీ తరపున శాసనసభ్యుడిగా ఎన్నికై 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక 2 నెలలు అధికారం లేకుండా ఉండలేక ఆనాటి కాంగ్రెస్ పార్టీతో జత కలిసిన ప్రసన్న కుమార్ రెడ్డి గారిని పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నావే, ఇది ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మీకు అర్హత ఉందా అని అడుగుతున్నా. మమ్మల్ని ప్రశ్నించే అర్హత ఉందా అని అడుగుతున్నా. మాటకు ముందు అటు ప్రస్తుత మా మంత్రివర్యులు నారాయణ గారి గురించి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి, పరోక్షంగా కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారే, మీకు కనీసం ఆ అర్హత ఉందా అని అడుగుతున్నా. మేము ఇప్పించాం, విప్పు ధిక్కరించారు కాబట్టి వీళ్ళు అనర్హులు అవుతారు. మాటకు ముందు కేరళ జడ్జిమెంట్, రాజ్యాంగం 10వ షెడ్యూలు, రాజ్యాంగ నిపుణులతో చర్చించి వీళ్ళు చేశారని చెప్పి వెటకారంగా కిండలుగా అనేక రకాలుగా పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఆశ్చర్యం అనిపించింది. మాజీ మంత్రిగా పనిచేసినటువంటి గోవర్ధన్ రెడ్డి గారు ఈయన మాట్లాడుతూ ఉంటే పక్కన పాపం మా చంద్రశేఖర్ రెడ్డి గారు ఇకలు పక్కపక్కలు
నవ్వుకోవడాలు అన్నీ కూడా గమనించాం. అందరూ మేమే మేధావులు అనుకుంటే మేధావికి మించినటువంటి మేధావులు చాలామంది ఉంటారు. పాపం మా పెద్దల గోవర్ధన్ రెడ్డి గారికి తెలిసినట్లే తెలుసుకోమని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నా. ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఉంటాయి. ఏ రాష్ట్రానికి స్థానిక సంస్థలకు సంబంధించి వారికి ప్రత్యేక చట్టాలు రూపొందించుకుంటారు. ఉదాహరణకి మన ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలకు సంబంధించి పరోక్ష ఎన్నికల్లో చైర్మన్ని కావచ్చు, మేయర్ని కావచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు ఎన్నుకుంటారు. కొన్ని రాష్ట్రాల్లో నేరుగా డైరెక్ట్గా ఎన్నుకుంటారు. అది ఆ చట్టంలో రూపొందించుకుంటారు. ఆ రాష్ట్రాలు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి చట్టంలో రూపొందించుకుంటారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అంటే ఇప్పుడున్నటువంటి ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, స్టేట్ ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లోకి పోండి, sec.ap.gov.in. ఇప్పుడైనా మీరేం చెక్ చేసుకోవచ్చు. అసలు యాంటీ డిఫెక్షన్ లా కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్. ఏపీ హైకోర్టు నేను ఇచ్చిన కాగితం కాదు, నేను కూడా వెబ్సైట్లో డౌన్లోడ్ చేశా. నేను చెప్పినటువంటి వెబ్సైట్లో ఆంధ్రప్రదేశ్ APSCC.gov వెబ్సైట్లోకి పోతే హోమ్ పేజ్లోకి పోతే ఇంపార్టెంట్ హైకోర్టు డెసిషన్స్ అని ఉంటుంది. ఓపెన్ చేసుకుంటే 5వ నెంబర్ ఆర్టికల్ ఇది. నేను చెప్పింది 5వ నెంబర్. నువ్వు చెప్పే మాట ముందు కేరళ 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 అంటున్నావే, దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్తించదు. పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి పాపం తెలిసినట్లే. గోవర్ధన్ రెడ్డి గారు మేధావి, కానీ అన్ని విషయాలు నాకే తెలుసు. కొంతమంది మాట్లాడతారు, నిన్న గోవర్ధన్ రెడ్డి గారు వెటకారంగా వికారంగా రాజ్యాంగం నిపుణులు మాట్లాడారు కొంతమంది అని చెప్పి, మరి ఎవరు మాట్లాడారు నాకైతే తెలియదు. కానీ ఏదైతే గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి రాజ్యాంగంలోనే 10th షెడ్యూల్ ఆంధ్రప్రదేశ్ లోకల్ బాడీస్కి వర్తించదు. పాపం తెలిసినట్లే. మీరు అనుకున్నట్టు మీరు చేయగలిగినట్టుంటే చేయండి, చేసి చూపించండి. మా మీద అనర్థం వేటు వేసి మమ్మల్ని డిస్క్వాలిఫై చేయించండి. అంతేగాని మాటకు ముందు నారాయణ గారి గురించి, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి గురించి ఈసారి 54 లోకేష్ బాబుకి బహుమతిగా ఇస్తా అని శ్రీధర్ అని చెప్పాడు. తప్పే ఉందని అడుగుతున్నా. అటు కాకుండా మీరు గెలిపించుకోండి, మీకు శక్తి ఉంటే మీరు గెలిపించుకోండి. 54కి 54 ఉన్నటువంటి కార్పొరేషన్లో 45 మంది దాదాపుగా వేరే పార్టీలో గెలిపారంటే మీ అసమర్థత కాదా అని అడుగుతున్నా, మీ చేతకానితనం కాదా అంటున్నా. మీరా మాట్లాడేది? 20 మంది కౌన్సిలర్లు ఉన్నటువంటి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో 14 మంది మన వైపు లేకుండా వెళ్ళిపోయారంటే కారణం ఏమిటో ఆత్మ పరిశీలన చేసుకోకుండా మీరు మాట్లాడుతున్నారే. పాపం కొత్తగా వచ్చాడు చంద్రశేఖర్ రెడ్డి గారు రాజకీయాల్లో, ఇన్ఛార్జ్ అయ్యాడు. 4 దగ్గరలు పోయి 4 సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రశేఖర్ రెడ్డి గారు కాలేజీలు వేరు, ఇన్స్టిట్యూషన్లు వేరు. కేవలం 20,000 ఓట్లు ఉన్నటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో నువ్వు ఏ విధంగా గెలిచావో అన్నీ తెలిసిన వాడిని. ఆ ఎన్నికలు వేరు, ప్రత్యక్ష ఎన్నికలు వేరు, ప్రజలచే ఎన్నుకోబడ్డం వేరు, ప్రజలచే లక్షల మంది ఓటర్లతో ఎన్నుకోవడం వేరు. ఈ విధంగా నారాయణ సార్ గురించో, శ్రీధర్ రెడ్డి గారి గురించో, ప్రశాంత్ రెడ్డి గారి గురించో మాట్లాడడం సబబు కాదు. గోవర్ధన్ రెడ్డి గారు మీకు ప్రత్యేకించి చెప్తా ఉన్నాం, ఇక్కడున్నటువంటి పత్రికా సోదరులు ఎవరైనా ఇక్కడి నుంచే మీ ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ ఉంది, వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఇది నేను ఇచ్చే కాగితం కాదు. గవర్నమెంట్ వెబ్సైట్లో స్టేట్ ఎలక్షన్ కమిషన్ APSCC
.gov.in లేదా CDMA కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో పోయినా నేను చెప్పినటువంటి క్లియర్ కట్గా ఉంది. ది ప్రొవిజన్స్ ఆఫ్ 10th షెడ్యూల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ యాంటీ డిఫెక్షన్ లా బ్రాకెట్లో కెనాట్ బి అప్లైడ్ టు లోకల్ బాడీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. పాపం తెలిసినట్లే నిన్న రాజ్యాంగం గురించి రాజ్యాంగం నిపుణులు అని చెప్తూ పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి, చాలా మాట్లాడగలుగుతాం. ఇంతకంటే మీరు కూర్చోబెట్టి మాట్లాడుకున్న వాళ్ళకంటే చాలా ఎక్కువ మాట్లాడుకోగలుగుతాం. సబ్జెక్టుకి సంబంధించి మేమందరం తెలుగుదేశం పార్టీలో చేరాం, గర్వంగా చెప్తాం. చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా చెప్తున్నాం. మేము మా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నెల్లూరు వాడు, పొంగూరు నారాయణ గారు నెల్లూరు చెందినవాడు. మా ప్రాంతాల అభివృద్ధి చెందాలా, మా బోటోళ్ళ ఎన్నికలకు ముందే చేరాం చాలామంది. ఎన్నికల తర్వాత ఒక వీధి లైట్ వేయాలన్నా, ఒక రోడ్డు వేయాలన్నా, డ్రైన్ తీయాలన్నా అధికార పార్టీ సపోర్ట్ లేకుండా ప్రజలను ఏ విధంగా మేలు చేయగలుగుతామనే ఆలోచనతో ప్రజలందరూ చిత్కరించుకుంటారు. రేపు తెలుస్తుందిగా. మొన్న చూపించారు 6 నెలల ముందు. ఎవరిని చిత్కరించుకున్నారు? 6 నెలల ముందు ప్రజలు చూపించారు. 73,000తో నెల్లూరు నగరం గెలిపించారు, చరిత్ర. 34,000తో నెల్లూరు రూరల్ గెలిపించారు, చరిత్ర. 54,000తో కోవూరు గెలిపించారు, చరిత్ర. ఇది మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. అత్యధిక మెజార్టీతో ఏదైతే ఈ 3 నియోజకవర్గాల గురించి మీరు మాట్లాడారో, ఈ 3 నియోజకవర్గాలకి ప్రజలు ఓటర్ దేవుళ్ళు ఇచ్చినటువంటి చరిత్ర అది. నెల్లూరు నగర నియోజకవర్గంలో నారాయణ సార్కి 73,000 అనేది చరిత్ర. నగర నియోజకవర్గానికి ఇప్పటివరకు అంత మెజార్టీ ఎవరికి రాలా. రూరల్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 34,000 ఒక చరిత్ర, ఎవరికి రాలా. కోవూరు నియోజకవర్గం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 54,000 మెజార్టీ ఎవరికి రాలా. ఇదొక చరిత్ర. ఓటర్లు ఎవరికి మేలు చేస్తారు, ఎవరికి ఎన్నుకోవాలా, ఎవరి చేత మంచి పనులు చేయించుకోవాలనేది ఓటర్ మహాశయులకు తెలుసు, ప్రజలకు తెలుసు. అంతే తప్ప ఈ విధంగా వచ్చేసి మేము ఏదంటే అది మాట్లాడేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నాం కదా, మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తాం అంటే ఇది సబబు కాదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఒకరికి ఏ పార్టీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. మేమందరం గెలిచినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచాం. అందరం గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. 54 మంది గెలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. దీంట్లో మేము తెలియపరిచేది ఏంటి? ఎవరికి తెలియకపోతే కదా. మేమందరం ఆ పార్టీ మాకొద్దు, ఆ పార్టీతో మేము మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేము, ఆ నాయకత్వం మాకొద్దు అని జనరల్గా సగం మందో కొంతమందో అటు ఇటు మాత్రం ఏకపక్షంగా మొత్తం. పాపం గోవర్ధన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి తెలుసో లేదో, మిగిలిన వాళ్ళు కూడా రెడీగా వచ్చేస్తూ ఉంటుంటే మా వాళ్ళు వద్దని ఆపెట్టున్నారు. మిగిలిన అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా మేము వచ్చేస్తామయ్యా అంటుంటే కొన్ని స్థానిక పరిస్థితులు కావచ్చు, అధినాయకత్వం కొంత దూరం ఆలోచన చేసి వాళ్ళు ఆపెట్టున్నారు. 0 లేకపోతే 54 గెలిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 0 అయి ఉండేది. 18 గెలిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బుచ్చిలో 0 అయి ఉండేది. వాళ్ళకి అసలు ఎట్ట మాట్లాడతారు? నిన్న మధ్యాహ్నం దాకా మాతో ఉన్నారు, మా దగ్గర బీఫామ్ తీసుకున్నారు, రాత్రికి ఆడ చేరారు. అది ఎవరు అసమర్థత? ఆ వ్యక్తి నా కౌన్సిలర్ మీరు అడగాల. నీ మీద ఎంత అపనమ్మకం ఉంటేనో, నీ నాయకత్వ లోపమో మీరు తెలియజేసుకోకుండా, ఆత్మ పరిశీలన చేసుకోకుండా, ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలా అని ఆలోచన చేయకుండా ఈ విధంగా మాట్లాడడం సబబు కాదు. మేమందరం గర్వంగా చెప్తున్నాం. మేము చంద్రబాబు గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, స్థానికంగా ఉన్న మా మంత్రివర్యులు, మా శాసనసభ్యుల నాయకత్వంలో అటు బుచ్చి కావచ్చు, నెల్లూరు నగరం కావచ్చు, మేమందరం మా ప్రాంతాల అభివృద్ధి కోసం పనిచేస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక్కొక్కరికి గుణపాఠాలు చెప్తారు అని చెప్పారు. మళ్ళీ తెలుస్తుందిగా, అది కూడా తెలుస్తుందిగా. ఇంకొక 1.5 సంవత్సరం పాపం వాళ్ళకి తెలిసినట్లే ఈ డిప్యూటీ మేయర్ ఒక్కదాని వల్ల
తెలుగుదేశం పార్టీకి కొత్తగా వనగూరేది ఏం లేదు. మీ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాను. మేమేదో దుర్మార్గాలు, అరాచకాలు, అక్రమాలు చేసి ఈ డిప్యూటీ మేయర్ని కైవసం చేసుకుంటే తెలుగుదేశం పార్టీ అమాంతం పెరిగేదంటూ ఇది ఒక ప్రక్రియ అంతే తప్ప దీనికోసం మేము అరాచకాలు చేయాల్సిన అవసరం లేదు. అందరు కార్పొరేటర్లు మాతో ఉన్నారు, మంత్రి మావారు, ఎమ్మెల్యే మావారు, మాకేంది. కాకపోతే ఒక పద్ధతి ప్రకారం మేమందరం ఉన్నటువంటి అందరం కూడా మా ప్రాంతాల అభివృద్ధి కోసం పార్టీ మారాము. ఇప్పటికీ చెప్తున్నాం, అంతకుముందు చెప్తున్నాం. సహజంగా మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు మున్సిపల్ సమావేశాలకు వాళ్ళు ఎక్సెప్షన్ మెంబర్స్, అవసరమైనప్పుడు మాత్రమే వాళ్ళు వస్తారు. ఆల్రెడీ మేము 42 ఉన్నాం. నారాయణ సార్ మళ్ళీ వచ్చి చేయెత్తాల్సిన అవసరం ఏంది? మాకేం అవసరం? నారాయణ సార్కి ఏం అవసరం? నారాయణ సార్ వస్తే మళ్ళీ మంత్రి గారు ప్రత్యక్షంగా వచ్చి కూర్చొని చేయించాడు. ఈ చిన్నప్పుడు చూసేసాం, ఇవన్నీ చిన్నప్పుడు చూసేసాం. మంత్రి గారు అవసరం ఏముంది ఆ ఎన్నికకి సంబంధించి? ఎస్, మంత్రి గారు మేమందరం పోయి మంత్రి గారిని కలిసి అక్కడి నుంచి ఎన్నికపోయాం.